అణువులో భగవంతుని చూసి రేణురేణువులో అమ్మవారిని కొలిచి మనమందరం దైవ మార్గంలో నడిచి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని మాధవానంద సరస్వతి స్వామి ఉపదేశించారు. పిల్లవానికి తల్లి ఉగ్గు తినడం నేర్పినట్లు మన మనసును కూడా మెల్లమెల్లగా భగవన్నామ స్మరణ వైపు మరల్చాలని వారు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పద్మశాలి సంఘంలో మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని మాట్లాడారు. భగవంతుని నామాన్ని పఠిస్తే మనిషి ఎప్పటికీ చెడుదారి పట్టాడన్నారు. భగవంతుని నామాన్ని పట్టాలంటే మనసును కట్టడి చేయాలని, ఎప్పుడూ భగవంతుని గూర్చి ఆలోచనలు చేయాలన్నారు. సమాజాన్ని భగవంతుని స్వరూపంగా చూడాలన్నారు. సమాజంలో అందరితో మంచిగా మాట్లాడడం, ప్రేమతో ఉండడం, ఎవరిని నష్టపరచకుండా ఉంటే ఆ భగవంతుని అనుగ్రహం మనకు దక్కుతుందన్నారు. ప్రతిరోజు అరగంట సేపు భగవంతునికి గూర్చి చర్చ చేసుకుంటే భక్తిభావం దానంతటా అదే వస్తుందన్నారు. అంతకుముందు మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు జిందం గాలయ్య, ఆలయ ఉపాధ్యక్షుడు రమేష్, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి, రొట్టె రాజమౌళి, సంఘం కార్యవర్గ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత పుణ్యప్రదమైనటువంటి యోగభూమి అయినటువంటి భారతదేశంలో జన్మించినందుకు మన ధర్మాన్ని పాటించడం చాలా గొప్పనైనటువంటి అవకాశంగా తీసుకునే మానవ జన్మ వచ్చినందుకు సంతోషపడాలి. మానవ జన్మ ద్వారా ఆ ధర్మ సంకేతాన్ని భగవంతుడు ప్రపంచానికి అందించాడు. ఆ సంకేతాన్ని సందేశంగా మార్చుకొని మనం అందరికీ పంచాలి. సమాజాన్ని సమాజంగా చూడకండి, అందులో మనుష్యులు, పశువులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ అనే భావనతో చూడొద్దు సమాజాన్ని. సమాజం అంటే భగవంతుడు. ఎందుకంటే పాదోస్య విశ్వభూతాన్ని ప్రపంచం చెబుతుంది. భగవంతుని యొక్క పాదమే సమస్తం యొక్క విశ్వము అని అర్థం. కాబట్టి సమాజంలో ఏ క్రిమి కీటకాల దగ్గర నుంచి మానవుని వరకు అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం.